బేసికల్లీ యూకేని నీట్‌గా ఉంచడానికి డస్ట్ ఫ్రీ లేకపోతే చెత్త లేకుండా ఉండడానికి వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఎలా ఉంటదంటే, ఉండదా ఎక్కడ పడితే చెత్త ఉండదా అంటే ఉంటది. దే విల్ ఆల్సో హావ్ థాట్. వాళ్ళు కూడా యూజ్ చేస్తారు కాబట్టి వేస్టేజ్ అనేది ష్యూర్‌గా ఉంటది. కాకపోతే ఆర్గనైజ్డ్‌గా ఉంటదన్నమాట. ఏంటంటే వీళ్ళు ఒకవేళ చెత్త వెయ్యాలి అని అనుకుంటే మనమేమో ఎక్కడ పడితే అక్కడ వేస్తూనే ఉంటాం కదా! కానీ వీళ్ళు అలా కాదు. ఒక పర్టిక్యులర్‌గా ప్రతి ఇంటికి 2 డబ్బాలైతే ఉంటాయి. ఆ డబ్బాని పక్కా యూజ్ చేసుకుంటారు. మళ్ళీ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉండవంటే చిన్న చిన్నవి ఉంటాయి చూడండి కనిపిస్తున్నాయి. బట్ మనలాగా డంపింగ్ ఒకటే దగ్గర పెద్ద డంప్ యార్డ్ లాగా ఏముండవు. ఇవి ఇలా మార్నింగ్ ఇలా కట్టి పెడితే అవి నెక్స్ట్ డే మార్నింగ్ చెత్త వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉంటారన్నమాట. చెత్త ఉండదా అంటే ఏ కంట్రీలోనైనా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ద వే దే ఆర్గనైజ్ దాని మీద తీసుకునే ప్రొటెక్షన్ కానీ లేకపోతే దాని మీద ఇంపోజ్ చేసే పనిష్మెంట్స్ కానీ స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు డెఫినెట్లీ పీపుల్ విల్ ఫాలో అండ్ అది ఆర్గనైజ్డ్‌గా జరిగిపోయింది. ఇక్కడ కూడా అలానే అనమాట. ఒకవేళ మీరు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్డ్. అన్నిటికీ ఫైన్ ఉంటది కాబట్టి ఆ భయంతోటి జాగ్రత్తగా ఉంటదన్నమాట. మళ్ళీ మీరు ఆ చెత్త డబ్బాలని ఇష్టం వచ్చినట్టు మెయింటైన్ చేసినా, అందరూ ఇష్టం వచ్చినట్టు ఎన్నో రోజులే పడేసినా కూడా మార్నింగ్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్లరు. ఎప్పుడైతే మీరు కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తారో అప్పుడే ఆ చెత్త అనేది తీసుకెళ్తారన్నమాట. అందుకే ఏదైనా ఒక ప్రాసెస్ సిస్టమేటిక్‌గా జరగాలంటే అది గవర్నమెంట్ ఒక్కదానితోటి సాధ్యం కాదు. ఈవెన్ పీపుల్ లైక్ సొసైటీ కూడా దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడము, దానికి తగ్గట్టుగా నడుచుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ అది ఈజీగా సక్సెస్ అవుతుంది. వాట్ ఐ ఫీల్ ఈస్ మన దగ్గర మనమే అదే ల్యాక్ అవుతున్నాం అనేది నా ఒపీనియన్.